की जय। वंदे मातरम। वंदे मातरम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితం ఇచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతో మంది నాయకులు మేధావులు కృషి చేసినారు. వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర కీలకం. అట్లనే అప్పుడున్న కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్న చాలా మంది నాయకులు మేధావుల పాత్ర, వాళ్ళ కలలు ఊహలన్నీ కూడా నిజం చేస్తూ అంతకుముందున్న 65 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించలేని విజయాలు కేవలం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చింది. మన సంవిధానంలో రాసుకున్న విధంగా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ వివిధ క్షేత్రాలందరి వాళ్ళు కూడా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే గత 10 సంవత్సరాల్లో భారతదేశం సాధించిన విజయాల్లో భాగంగా ఆదివాసీ మహిళ అయిన మనకు ద్రౌపది ముర్ము గారు ఇవాళ మనకు రాష్ట్రపతిగా ఉన్నారు. అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మైనారిటీ సెక్షన్ సంబంధించిన అబ్దుల్ కలాం ఆజాద్, ఆయన మేధావి మనకు దేశానికి ప్రెసిడెంట్ గా పెట్టుకున్నాం. అట్లనే చాలా మంది బీదవాళ్ళు రాజకీయాల్లో కానీ ఇన్స్టిట్యూషన్స్ లో డైరెక్టర్స్ గా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశానికి ఉన్నది. ఇవాళ మనం చూస్తున్నాం, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందున్న 65 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా పేదవాళ్లను సమన్యాయం అని ఇవ్వాలి, పేదవాళ్లను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు 22 కోట్ల మందికి మన పేదరికం నుంచి బయటపడేసిన చరిత్ర. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీని కూడా గ్రామ స్వరాజ్యం కింద కేంద్రం నుంచి డైరెక్ట్ గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా మన స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే, టాయిలెట్ల కాడి నుంచి మొదలు పెడితే, రోడ్లు, మనకు తర్వాత విద్య, ఉపాధి, ఊర్లలో ఉండే అయితే ఆరోగ్య కేంద్రాలు, తర్వాత స్ట్రీట్ లైట్స్, ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, స్కాములు లేకుండా డైరెక్ట్ గా గ్రామాలకు చేరవేస్తున్న చరిత్ర గత 10 సంవత్సరాల్లో మనం విజయాలన్నీ చూసినాం. అట్లనే మున్సిపాలిటీల్లో కానీ, అట్లనే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కానీ ఇవాళ మన దేశానికి మనం ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అప్పులున్నానో అప్పులన్నీ తీరుస్తూ మనకు బంగారం కూడా విదేశాల్లో కుదవబెట్టిన చరిత్ర. దాన్ని కూడా మనం డబ్బులు కట్టేసి బంగారం బయటికి తీసుకురావడం, పెట్రోల్ మీద అయితే మనం అప్పులు చేసినాం అవన్నీ కూడా కట్టేయడం, ఇవన్నీ కూడా మనం సాధించిన విజయాలే. ఇవాళ ప్రపంచంలోనే భారతదేశం 5వ స్థానంలో ఆర్థికంగా నిలబడున్నది. 3వ స్థానానికి త్వరలో పోబోతున్నాం. వచ్చే 25 సంవత్సరాల్లో మనము ప్రపంచంలోనే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎవరైతే మనం ఒక విజన్ క్రియేట్ చేసుకున్నామో వచ్చే 25 సంవత్సరాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడానికి ఆర్థికంగా మనం ముందుకు పోతున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం, మీద మతాల పేరు మీద విడదీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రకాల కుట్రలు చేసి దేశాన్ని ముక్కలు చేయాలనే కుట్ర, దేశాన్ని ముక్కలు చేయాలనే విచ్ఛిన్న శక్తులతోటి చేస్తున్న కుట్రలన్నీ మనం తిప్పికొడుతున్నాం సక్సెస్ఫుల్ గా. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ హిందువులందరూ ఒకటి కావడం, దేశభక్తులందరూ ఒకటి కావడం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశభక్తితోటి ముందుకు పోవడం అనేది జరుగుతున్నది. దేశం ఆర్థిక పురోగతిలో ఉండడం ముఖ్యం. కానీ కొందరు కుయుక్తులు, సన్నాసులు కేవలము కులాల పేరు మీద లేకపోతే ఇంకో రకంగా రకరకాల కుట్రలు చేసి దేశాన్ని విభజించాలి, దేశంలో ఉన్న ప్రజలను విభజించాలనే కుట్రలు పడుతున్నారు. కానీ బటేంగేతో కటేంగే సభై ఏకైతో న్యాయ హై, అందరము ఒకటిగా ఉంటేనే మనకు న్యాయంగా, సేఫ్ గా, మనము సెక్యూర్డ్ గా ఉంటాం యాక్సెప్ట్ చేస్తున్నారు. దేశం అంతా యాక్సెప్ట్ చేస్తున్నది దానికి నిదర్శనమే నిన్న మహారాష్ట్రలో వచ్చిన ఏదైతే ప్రజలు వన్ సైడ్ ఇచ్చిన తీర్పు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎన్డీఏను మనం మహా వికాస్ అగాధిని మనం అయితే ఏ విధంగా మనము రిజల్ట్ చూపించారో దానిపైన అది మనకు నిదర్శనం. ప్రజలందరూ ఒకటైతే, దేశమంతా ఒకటైతే ఈ ముక్కలు చేయాలనే విచ్ఛిన్న శక్తులందరినీ కూడా మనము బయటికి తరిమి కొడతాం, దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోతాం. ఈ సంవిధానంలో అయితే మనము 75 సంవత్సరాల క్రితం రాసుకున్న
కళలన్నీ కూడా నిజం కావడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కలిసి ముందుకు వేస్తున్నాం. ఈ దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. భారత్